రెఫిదీములో ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు. మోషేతో వాదన చేశారంట, మాకు ఈ రెఫిదీములో నీళ్లు లేవు అని. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. దేవుడే వాళ్ళని ఈ చోటికి తీసుకొచ్చాడు, అవునా? దేవుడే వాళ్ళని నడిపించాడు, దేవుడే వాళ్ళని విడిపించాడు, మధ్యలో అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, గొప్ప గొప్ప కార్యాలు చేసి ఈరోజు రెఫిదీము అనే ఒక స్థలానికి వచ్చారు. రెఫిదీమ్ అనే మాటకి హీబ్రూ భాషలో అర్థం ఏంటిదంటే రెస్టింగ్ ప్లేస్, విశ్రాంతి స్థలము. విశ్రాంతి స్థలము, నువ్వు రెస్ట్ తీసుకోవాల్సిన స్థలము అని అర్థం. వాళ్ళు ఆ స్థలానికి వచ్చారు. ఆ స్థలానికి వచ్చిన తర్వాత వాళ్ళకి తాగడానికి నీళ్లు లేవు. హల్లెలూయా. ఎవరు నడిపించారు అక్కడికి వాళ్ళని? దేవుడే నడిపించాడు. ఇశ్రాయేల్ ప్రజల ప్రయాణం ఎట్లుండేది? మనలాగా కాదు. ప్రతి అడుగులోనూ దేవుని చిత్తానుసారంగా ముందుకెళ్ళారు ఆ ప్రయాణంలో. ఎందుకంటే వాళ్ళకి పైన దేవుడు అగ్నిస్తంభంలోను మేఘస్తంభంలోను దేవుడు ఉన్నాడు. ఉండి దేవుడు ఆ అగ్నిస్తంభం ఎప్పుడైతే కదులుతుందో, లేకపోతే ఎప్పుడైతే ఆ మేఘస్తంభం కదులుతుందో, కదిలినప్పుడు వీళ్ళు కూడా దేవుడు మమ్మల్ని నడిపించుస్తున్నాడు అని ఆ అగ్నిస్తంభాన్ని మేఘస్తంభాన్ని వెంబడిస్తూ వెళ్ళేవాళ్ళు. అలాగా దేవుడు చిత్తమైన మార్గంలో వెళ్ళేవాళ్ళు. ఈరోజు 6 వారాల తర్వాత వాళ్ళ ప్రయాణం ప్రారంభించి రెఫిదీమ్ అనే స్థలానికి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి తాగడానికి నీళ్లు లేవు. అక్కడ తాగడానికి నీళ్లు లేవు. అక్కడ నీళ్లు లేవు అని దేవుడికి తెలుసా తెలీదా? దేవుడికి తెలుసు. మరి దేవుడు చిత్తానుసారంగానే దేవుడు ఆయన నడిపించిన మార్గంలోనే వెళ్ళారు. దేవుడు నిన్ను నడిపించిన చోట, దేవుడు నిన్ను తీసుకువెళ్ళిన చోట అక్కడ నీళ్ళున్నాయా నీళ్లు లేవా, ఏమి ఉన్నాయి ఏమి లేవని దేవుడికి తెలుసా తెలీదా? అక్కడ నీకు ఏ సదుపాయాలు ఉన్నాయి, ఏ సదుపాయాలు లేవు, నీకు కావలసిన వాటిలో ఏ కొరత ఉంది, ఏ కొరత లేదు, తృప్తిగా ఉన్నావా కొరతగా ఉన్నావా అని నీకంటే ఎక్కువగా నాకంటే ఎక్కువగా దేవుడికి తెలుసు. వీళ్ళు రెఫిదీమ్ అనే స్థలానికి వచ్చారు. అక్కడ నీళ్లు లేవు అనే విషయము దేవుడికి తెలుసు. హల్లెలూయా. కానీ ప్రజలు అక్కడ ఏం చేస్తున్నారు? దేవుని మీద, మోషే మీద సనుగుతూ గునుగుతూ అవిశ్వాసమైన మాటలు మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా వినండి. ఈ యొక్క నీళ్లు లేని స్థలానికి తీసుకొచ్చింది దేవుడే. నీళ్లు లేని స్థలానికి తీసుకొచ్చింది దేవుడే. ఒకవేళ రెఫిదీముకి నేను వెళ్తున్నాను ఈరోజు, విశ్రాంతి గల స్థలానికి నేను వెళ్తున్నాను ఈరోజు, రెస్టింగ్ ప్లేస్కి నేను వెళ్తున్నాను, అక్కడ నాకు సమాధానం ఉంటుంది, విశ్రాంతి ఉంటుంది, సంతోషం ఉంటుంది అని వీళ్ళు ప్రయాణం చేసి ఉండొచ్చు. కానీ ఈరోజు వాళ్ళు రెఫిదీముకి వచ్చిన తర్వాత వాళ్ళకి అనుకోని ఒక సమస్య వచ్చింది, నీళ్లు లేవు అక్కడ. హల్లెలూయా. కొన్నిసార్లు మనం కూడా అలా అనుకుంటాం, మనం కూడా ఆ విధంగా అనుకుంటూ ఉండొచ్చు. నేను దేవుడి వెంబడించినప్పుడు, దేవుని చిత్తానుసారంగా వెళ్ళినప్పుడు, దేవునికి ఇష్టానుసారమైన మార్గంలో నేను వెళ్ళినప్పుడు, నేను ప్రయాణం చేసి వెళ్ళినప్పుడు నాకు కూడా రెఫిదీము లాగా సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది అని మనం అనుకొని ఉండొచ్చు. నిజంగా నెమ్మది ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. కొన్నిసార్లు మనం ఊహించనివి కూడా అక్కడ ఉంటాయి. కొన్నిసార్లు ఊహించని పరిస్థితులు రావచ్చు. కానీ నీకు జీవితంలో వచ్చిన ఊహించని పరిస్థితులు దేవుడికి తెలియనివి కావు, దేవుడు ఎరగనివి కావు. దేవుడు తెలిసి, దేవుడు ఎరిగి, దేవుడి పర్మిషన్తోనే అవి నీ జీవితంలో వచ్చున్నాయి. ఇశ్రాయేల్ ప్రజలారా, నీళ్లు లేవు రెఫిదీములో అని మీకంటే ముందు ఆయనకి తెలుసు. కానీ ఆయన నిన్ను ఎందుకు అక్కడికి నడిపించాడు? ఎందుకు ఆయన అక్కడికి తీసుకొని వచ్చాడు? ఆయన మీద ఆధారపడడం ఎలాగా అని నేర్పించాలని అనుకున్నాడు దేవుడు. వీళ్ళేం చేస్తున్నారు? అక్కడ దేవుని మీద సనుగుతున్నారు, దేవుని మీద గునుగుతూ ఉన్నారు. ఈరోజు మీ అందరికీ నేను చెప్పాలనుకున్న ఒక విషయం ఏంటిదంటే, మన ప్రతి ఒక్కరి జీవితంలోనూ నీళ్లు లేని పరిస్థితులు వస్తాయి. అటువంటి పరిస్థితులలో దేవుడు నిన్ను నడిపిస్తాడు కూడా. ఇది దేవుడి చిత్తమా, దేవుడి చిత్తం కాదా అని నీకు ఆలోచన కూడా వస్తుంది. నిజంగా నేను దేవుడి చిత్తమైన మార్గంలోనే ఉన్నానా, దేవుడు చెప్పే చోటుకే నేను వచ్చానా, ఇది దేవుడు చెప్పిన మార్గమేనా అనే ఆలోచన నీకు రావచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ అక్కడ నీకే అవసరత ఉందనో నీకంటే ముందు దేవుడికి తెలుసు. దేవుడు ఎరగకుండా, దేవుడు తెలియకుండా నీ జీవితంలో ఏదో జరగదు అక్కడ. హల్లెలూయా.
నేను దేవుడికి ఇష్టానుసారంగానే ఉన్నానే, దేవుడు చెప్పినట్టుగానే వింటున్నానే, దేవుడి చిత్తానుసారంగానే నా జీవితం ఉంది. ఈరోజు నా జీవితంలో ఎందుకు ఈ కొరత, ఎందుకు ఈ కొరత వచ్చింది, నాకు ఎందుకు ఈ లేమి వచ్చింది, ఎందుకు ఈ సమస్య వచ్చింది, ఎందుకు ఈ ఇబ్బంది వచ్చింది అని నువ్వు అనుకుంటున్నావా? ఈరోజు దేవుడి చిత్తం లేకుండా ఏది మన జీవితంలో రాదు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుడు వాళ్ళకి నీళ్ళు ఇవ్వకూడదని అనుకోలేదు. అక్కడ నీళ్ళు ఇవ్వాలి అని అనుకున్నాడు, కానీ దేవుడు వెంటనే ఇవ్వాలని అనుకోలేదు. వాళ్ళు అనుకున్నప్పుడు ఇవ్వాలని అనుకోలేదు దేవుడు. ఆయన సమయంలో, ఆయన టైములో ఇవ్వాలి అని అనుకున్నాడు. కానీ వీళ్ళు ఆగలేకపోయారు, తొందరపడ్డారు, దేవుడి మీద సనిగారు, మోషే మీద సనిగారు.